స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముఖ్యంగా బస్తీ దవాఖాన్ల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. బస్తీ దవాఖాన్లు గత 3 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి కాలనీలో కూడా ఎక్కడైనా వైద్య సదుపాయానికి ఎక్కడైతే నోచుకోలేని ఏరియాలు ఉంటాయో అక్కడ బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అది ప్రస్తుతం అయితే నీరుగారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బస్తీ దవాఖానాలో అరుకోక వసతులు అయితే కనిపిస్తున్నాయి. దాంట్లో ఉండే క్వాలిఫైడ్ స్టాఫ్ నర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, కొన్ని సెంటర్లో కూడా అందుబాటులో లేకపోవడం, మొత్తానికే లేకపోవడం, ఇట్లాంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం బస్తీ దవాఖాన పైన నీడలు అయితే కమ్మినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా కూడా నిజామాబాద్ సంబంధించి 3 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. అది ఒకటి ప్రస్తుతం నిజామాబాద్లోని మిర్చి కాంపౌండ్ బస్తీ దవాఖానా ఇది. ఈ బస్తీ దవాఖానా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో కూడా మెరుగైన వైద్య సదుపాయం అందించాలని చెప్పేసి అప్పటి తెలంగాణ ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాల క్రితం అయితే ఇది ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే 10 గంటల నుంచి రాత్రి వరకు కూడా ఈ ఓపీ టైమింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఎప్పటికీ కూడా తెరిచే ఉండాలి. మధ్యాహ్నం సమయంలో 10 నుంచి 7 వరకు అయితే తెరిచి ఉండాలనే ఉద్దేశంతో అయితే ఈ బస్తీ దవాఖానాని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దీంట్లో వైరల్ ఫీవర్ కానీ, సాధారణ ఫీవర్ కానీ, దగ్గు, షుగర్, బీపీ ఇట్లాంటి వాటి సంబంధించినటువంటి ఎవరైనా అవస్థలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఈ బస్తీ దవాఖానకు రావాలి అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలిగించే విధంగా ఇక్కడ బస్తీ దవాఖాన ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కూడా ఏదైతే గల్లీలలో ఉన్న వాళ్ళు కూడా ఎమర్జెన్సీగా ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు కానీ, దగ్గు జలుబు లాంటివి రావచ్చు. ఇక్కడ బీపీ ప్రతిరోజు కూడా బీపీతో సతమతమవుతున్న వారు, షుగర్ సంబంధించినటువంటి సతమతమవుతున్నారు కూడా ఇట్లాంటి బస్తీ దవాఖానలకు వచ్చి కూడా మందులు తీసుకోవచ్చు. ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ టెస్టులు చేసుకునే ప్రక్రియలో భాగంగా కూడా ఇక్కడ బస్తీ దవాఖాన అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం బస్తీ దవాఖానా తీరు మారినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కనీసం ప్రతి హాస్పిటల్లో ఒక 3 స్టాఫ్ని అయితే రిక్రూట్మెంట్ చేశారని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం మనము ఒక బస్తీ దవాఖానలో కూడా ఒకరంటే ఒకరే కనిపిస్తున్నారు. మరి వాళ్ళకు పైనుంచి వాళ్ళకి ఏమన్నా వసతులు కల్పించకపోవడమా, లేకపోతే వాళ్ళకు అరేంజ్మెంట్ చేయకపోవడమా, ఒక డాక్టర్ తప్పితే ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి కూడా మనం ఈ బస్తీ దవాఖానలో చూడొచ్చు. ముఖ్యంగా కూడా ల్యాబ్ రూమ్ అని చెప్పేసి పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ ల్యాబ్ రూమ్ అని పెట్టారు. అంటే ప్రతి బస్తీ దవాఖానలో కూడా ఏదైనా చిన్న చితక సంబంధించినటువంటి పరీక్షలు అయితే చేశారు. ఏదైనా ఫీవర్కి సంబంధించినటువంటి పరీక్షలు కావచ్చు, తదితర పరీక్షలకు సంబంధించి అయితే ఇట్లాంటి ఒక ల్యాబ్ని అయితే ఏర్పాటు చేశారు. కానీ ల్యాబ్ ఉంటుంది కానీ ల్యాబ్కు సంబంధించిన టెక్నీషియన్ అయితే ఉండరు. మరి ఏదైనా అత్యవసరంగా ఎవరైనా బ్లడ్కి సంబంధించి ఏమైనా పరీక్షలు చేసుకోవాలంటే కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి కెమికల్స్ కూడా కనిపిస్తున్నాయి కానీ మనిషి మాత్రం కనిపించట్లేదండి. ఇది ఇక్కడ బస్తీ దవాఖానకు సంబంధించి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ మందులకు సంబంధించినటువంటి కౌంటర్, ఇది మందులే కనిపిస్తున్నాయి. మరి అది కూడా తక్కువ మొత్తంలో అయితే మందులు ఉన్నాయి. మరి ఇది ఒక మొత్తం రూమ్ అయితే మందుల కోసం కేటాయించినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. తక్కువ మందులతోటే ఒక ర్యాక్ మాత్రమే ఉంది. మరి ఇక్కడికి ఎంతమంది వస్తారు, ఎంతమందికి సేవలు లభిస్తున్నాయి అని మాత్రం వాళ్ళకే తెలియాలి. మరి ఒకసారి అయితే మనం బస్తీ దవాఖానల పరిస్థితి ఎట్లా ఉంది చూద్దాము, తెలుసుకుందాం. అప్పటి ప్రభుత్వం బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసి కూడా నాణ్యమైన వైద్యం అందించాలనే ఒక లక్ష్యంతో అయితే ఇట్లాంటి దవాఖానాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోగులు కూడా సరిగ్గా రానటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ సరైన డాక్టర్ కావచ్చు, లేకపోతే సిబ్బంది ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నప్పుడే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే ఇక్కడికి రాగలుగుతారు. మరి ఎట్లాంటి సదుపాయాలు లేనప్పటికీ ఇక్కడ నుంచి రమ్మంటే ఎవరు వస్తారండి? ఇక్కడ దగ్గరలో జీజీహెచ్ కావచ్చు, ఇక్కడ పిహెచ్సిలు ఉన్నాయి కాబట్టి అక్కడికే వెళ్ళిపోతున్నారు వీళ్ళు కూడా. మరి ఆ విధంగా వాళ్ళని పంపిస్తున్నారా ఏంటా అని చెప్పేసి మనం ఒకసారి తెలుసుకుందాం. మొత్తానికైతే పరిస్థితి, బస్తీ దవాఖానాల పరిస్థితి అయితే ప్రస్తుతం వెలవెలబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే బస్తీ దవాఖానాల పైన ఒక విజిట్ చేద్దామని చెప్పేసి డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజనా గారు అయితే వచ్చారు. మరి ఈ హాస్పిటల్ సంబంధించి విజిటింగ్ అయితే చేస్తున్నారు. మనం మాట్లాడదాం. బస్తీ దవాఖానాల పరిస్థితి ఎట్లా ఉంది, ఎంతమంది వస్తున్నారు, ఇక్కడ ఎలాంటి సేవలు లభిస్తున్నాయి, ఎంతమంది సిబ్బంది ఉన్నారు, వాళ్ళకి అడిగితే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మనం వచ్చి చూస్తున్నాము. చూసినప్పుడైతే పరిస్థితి అయితే ఎవరు కూడా ఇక్కడ లేకపోవడము, మొత్తం వెలవెలబోతున్నటువంటి పరిస్థితిని, ప్రభుత్వ లక్ష్యం కూడా నీరుగారిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఎందుకంటే ఒకవైపు టెక్నీషియన్ లేకపోవడము, సిబ్బంది లేకపోవడము, మందుల కొరతలాగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా మందులు కూడా ఒక ర్యాక్లో అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరి ఎవరు కూడా చూయించుకోవడానికి సైతం కూడా రావట్లేదు.
ఏమన్నా అంటే చుట్టుపక్కల సైతం కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇట్లా నిజామాబాద్ సంబంధించినటువంటి డివిజన్లో కూడా మొత్తం 3 సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఖానాపూర్, మరి మిర్చి కాంపౌండ్, ఇంకొకటి నాగారం, ఇట్లా మొత్తం 3 బస్తీ దవాఖానలు అయితే ఉన్నాయి. మొత్తం మిగతా బోధన్లో 3, ఆర్మూర్లో 3 ఇట్లా ఉన్నాయి. కాకపోతే పరిస్థితి ముఖ్యంగా మనం నిజామాబాద్లోని మిర్చి కాంపౌండ్లో ఉన్నటువంటి బస్తీ దవాఖానకు సంబంధించి అయితే ఒకసారి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా కనిపించట్లేదు, మందులు అంతంత మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక బస్తీ దవాఖాన రన్ చేయాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఒక మెడికల్ ఆఫీసర్, ఒక స్టాఫ్ నర్స్ ఉండాలి, మరి సిబ్బంది ఉండాలి, ల్యాబ్ సంబంధించినటువంటి ఆపరేటర్, ఇట్లాంటివి ఉంటేనే సక్రమంగా సజావుగా కూడా నడిస్తే పరిస్థితి ఉంటుంది. మరి ఇట్లా ప్రస్తుతం అయితే ఇదంతా వెలబోలబోతున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రస్తుతం ఒక మెడికల్ ఆఫీసర్ మాత్రమే కనిపిస్తున్నారు, మిగతా ఎవరు కూడా కనిపించలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి పొజిషన్లో ఎవరు వస్తారు, ఎలాంటి మందులు ఇక్కడ ఉన్నాయి అనే అంశం పైన ఒకసారి అయితే మాట్లాడదాం. బస్తీ దవాఖాన అంటే దాదాపు ఒక దవాఖాననే. ఆ దవాఖానలో ఉండాల్సినటువంటి అన్నీ ఇక్కడ ఉన్నాయన్నప్పుడు ఇక్కడ స్టాఫ్ లేకపోతే ఒక్కరు దాన్ని రన్ చేయాలి, మెయింటైన్ చేయాలంటే ఎంత అవస్థలు అవుతుంది. ఇట్లాంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ఇక్కడ యూజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్కడికో ప్రైవేట్కి వెళ్ళిపోవచ్చు, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిపోవచ్చు. ఇట్లాంటి క్రమం అయితే చోటు చేసుకుంది కదా. అంటే స్టాఫ్ లేరు అనే విషయానికి మా చేతిలో అది లేదు. పెద్దవాళ్ళు, మా డిఎంహెచ్ఓ, కలెక్టర్ గారు పైనుంచి ఆర్డర్స్ ఎట్లా వస్తే అవి ఇస్తారు. సో స్టాఫ్ లేని దాని గురించి మేమేం కామెంట్ చేయలేము, మేమేం చెప్పలేము. ఎందుకంటే ఫైల్ ఆల్రెడీ మూవ్ అవుతుంది, రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి, కానీ ఒక విధుల వాళ్ళుగా జరుగుతుంటాయి. ఒకటేసారి రాగానే మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళగానే నువ్వు అపాయింటెడ్ అని చెప్పడానికి ఉండదు. దానికి అప్లికేషన్కి పేపర్ యాడ్ ఉంటుంది, దానికి అప్లికేషన్స్ ఇస్తారు. అప్లికేషన్ ఇచ్చిన దానికి స్కోరింగ్ ఉంటుంది, ఎవరు ఎంత సర్వీస్ ఉంది, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, వాళ్ళు ఎలిజిబిలిటీ లేదని ఒక స్కోరింగ్ చేస్తారు. స్కోరింగ్ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ పిలుస్తారు. ఇంటర్వ్యూస్ పిలిచిన తర్వాత అట్లా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో కొంచెం డిలే అవుతుంది. అది కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, త్వరలోనే వచ్చేస్తారు కూడా. దాంతో ఏమి ఇబ్బంది ఉండదు. టైం ముఖ్యంగా ఈ బస్సు దవాఖాన ఏం టైమింగ్ ఉంటుంది? 9 to 4 ఉంటుంది. 9 o'clock. ఏరియాలో 10 to 7 వరకు కూడా సిటీలలో ఉన్నట్టు. సిటీలోది నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం 9 o'clock in the morning till 4 o'clock. ఎలాంటి రక్త పరీక్షలు అయితే ప్రస్తుతం ఇక్కడ నడవట్లేదు. ల్యాబ్ టెక్నీషియన్ లేరు. కాకపోతే స్టాఫ్ నర్స్ వస్తే అట్లీస్ట్ జిఆర్బిఎస్ కానీ హెచ్బి పర్సంటేజ్ కానీ చేస్తారు, కానీ ఇప్పుడు లేరు కాబట్టి చేయట్లేదు. అయినా కానీ డాక్టర్ గారు ఇప్పుడు అదే అంటున్నారు, నేను జిఆర్బిఎస్ చేస్తున్నాను, జస్ట్ ప్రిక్ ఇచ్చి మిషన్తో చెక్ చేసుకోవడం చేయగలుగుతున్నాను నేను తను చెప్తుంది. సో జిఆర్బిఎస్ అంటే షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ మాత్రం చేస్తున్నారు. ఒకరేనా మేడం? ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము వచ్చినప్పుడు కేవలం ఒక మెడికల్ ఆఫీసర్ మాత్రమే కనిపిస్తున్నారు, మిగతా ఎవరు కూడా కనిపించట్లేదు. 3-4 ఉండాల్సినటువంటి హాస్పిటల్లో ఒకరే కనిపిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, ఒక ఆయమ్మ ఉంది, అండ్ నర్సింగ్ స్టాఫ్ ఒకరు ఉంటారు. నర్సింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు కాబట్టి తను లేదు. ఆయమ్మ ఉంది, ఈరోజు తనకి ఏదో పర్సనల్ పని మీద తను లీవ్ పెట్టుకుందంట, తను రాలేదు. నేను అందుకోసమని ఇది అరసపల్లి కిందికి వస్తుంది, యూపీఎస్సీ అరసపల్లి కిందికి వస్తుంది కదా, ఒక ఆశ వచ్చింది సపోర్టింగ్గా. ముఖ్యంగా ఇప్పుడు ఈ బస్తీ దవాఖానలో ఎలాంటి సర్వీస్ అసలు ఉంటాయి? ఇక్కడ ఏఎన్సీ పేషెంట్స్కి చూస్తారు, పోస్ట్ నేటల్ అంటే పోస్ట్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళని చూస్తారు. వృద్ధులు ప్యాలిటివ్ కేర్ ట్రీట్మెంట్ అని ఓల్డ్ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ బయట పెద్ద హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ దాకా వెళ్ళి ఆ లైన్లో నిలబడలేకున్న పరిస్థితి వాళ్ళకి ఇక్కడే వచ్చి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అక్కడ ట్రీట్మెంట్ రాస్తారు కదా, ఆ ట్రీట్మెంట్ ప్రకారంగా వీళ్ళు ఇక్కడ మెడిసిన్స్ డిస్పర్స్ చేస్తారు. బీపీ వెయిట్ అవన్నీ అంటే ప్యాలిటివ్ ట్రీట్మెంట్ చేస్తారు. దెన్ ఇమ్యునైజేషన్ చేస్తారు. దెన్ ఈ సంజీవిని అని ఉంటుంది. కొంతమంది ఎక్కడికి రాని వాళ్ళు ఫోన్ల ద్వారా పెద్ద హాస్పిటల్లో స్పెషలిస్ట్ తోటి మాట్లాడించి వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తారు. సో అది కూడా జరుగుతుంది. దెన్ ఎన్సిడి, బీపీ, షుగర్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సంబంధించిన అన్ని ట్రీట్మెంట్ కూడా ఇక్కడ నుంచే ఇస్తారు. వాళ్ళకు కూడా ఇక్కడ మొత్తం అన్నీ ఉంటాయి, ఎన్ని పేషెంట్స్ ఉన్నారు, బీపీ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, ప్యాలిటివ్ ట్రీట్మెంట్కి మేము ఎవరికి ఇవ్వాలా, ఆరోగ్య మహిళ అని కూడా మేము ఇక్కడ కండక్ట్ చేస్తాము. అంటే ఎవరైనా అబౌవ్ 30 years వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్ అట్లాంటి ఏమైనా ఎర్లీ డిటెక్షన్ కోసం అని కూడా మేము ఇక్కడ అవి కూడా సదుపాయాలు మేము చూస్తాం. మెడికల్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి ఎగ్జామిన్ చేసి ఏదైనా అవసరం ఉంటే జీజీహెచ్కి పంపిస్తారు. లేదు చిన్న ఉన్నాయి, చిన్న మెడిసిన్స్ తోటే సరిపోతుంది అంటే మనకు ఇది అరసపల్లి కిందకి వస్తుంది కాబట్టి అరసపల్లికి యూపీఎస్సీకి పంపిస్తారు. ఏదైనా పెద్దది మ్యాలిగ్నెన్సీ ఏమైనా సస్పెక్ట్ చేస్తున్నాము, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, స్కానింగ్ ఏమైనా అవసరం పడుతుంది, అట్లాంటివన్నీ జీజీహెచ్కి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పంపిస్తారు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా ఒకసారి చూద్దామండి. అంటే ఇప్పుడు ఇన్ని సర్వీస్ వచ్చినప్పుడు మెడిసిన్స్ కూడా మరి దీనికి సంబంధించి అన్ని మెడిసిన్స్ ఉండాలి. ముఖ్యంగా కూడా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాకాలం సంబంధించి జలుబులు ముఖ్యంగా వస్తాయి, వైరల్ ఫీవర్స్ ఇట్లాంటివి వస్తాయి కాబట్టి అసలు ఒకసారి మెడిసిన్స్ కూడా చూద్దాము. ఎందుకంటే ఒక్కటే ర్యాక్ కనిపిస్తుంది, దాంట్లో ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు సేవలు అయితే దాదాపుగా చిన్న సమస్యలు ఏదైతే రెగ్యులర్గా భాగంలో ఒక బీపీ, షుగర్ కావచ్చు, ఫీవర్ కావచ్చు,
అలర్జీస్ లాంటివి కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడే వైద్యం అందే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ట్యాబ్లెట్స్ కూడా లేకపోతే చాలా అవస్థలు కూడా పడాల్సి ఉంటుంది. మరి ఒకసారి ట్యాబ్లెట్స్ సంబంధించిన కూడా మనం ఒకసారి చూద్దాము. ఎందుకంటే బస్తీ దవాఖానలో ఒక మంచి ఉద్దేశంతో అయితే బస్తీ దవాఖాన స్టార్ట్ చేశారు. మరి అలాంటి ఉద్దేశం కూడా నీరుగా అయిపోయే ప్రయత్నం కావద్దు. ఇక్కడ ఒకవైపు కూడా ఉన్నతాధికారులు సైతం కూడా పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మరి మందులకు సంబంధించి ఎలాంటి మందులు ఉన్నాయో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం చూడొచ్చు, ఇన్ని మందులు కూడా ఒకటే ర్యాక్ లో సెట్ చేసి పెట్టారు. క్వాంటిటీ కూడా మనం చూడొచ్చు, చాలా తక్కువగా మెయింటైన్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా కూడా కింది భాగంలో చూసుకుంటే వెయిట్ మిషన్స్ అనేవి చిన్న పిల్లలకు వేరుగా, మళ్ళీ అడల్ట్స్ కు సంబంధించి వేరుగా మిషన్స్ ఉన్నాయి. దానిపైన కూడా దీనికి సంబంధించిన కాల్షియం కావచ్చు, బి కాంప్లెక్స్ లాంటివి, సిట్రిజన్, సిక్లోఫెనిక్, డైక్లో అమెగ్జిలిన్ ఇట్లాంటివి కూడా కొన్ని యాంటీబయాటిక్స్ సైతం కూడా పెట్టారు. మొత్తానికి ఒక ర్యాక్లో అయితే సెట్ చేసి పెట్టారు. మందులకు సంబంధించి ఉన్నాయి కానీ అంతంత మాత్రం ఉన్నాయి. ఎవరిని ఉంటే కూడా మిగిలినవి ఇక్కడ పిహెచ్సి నుంచి, సబ్ సెంటర్ నుంచి తెప్పించుకుంటామని చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ఏదైతుందో మెరుగైన వైద్య సదుపాయాలు కూడా బస్తీలో ఉన్న వాళ్ళకి అందించాలనే ఒక లక్ష్యంతో బస్తీ దవాఖానలు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ సిబ్బంది కొరత అయితే వేధిస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏమనంటే దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాము, వాళ్ళ పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది, త్వరలో వస్తుందని చెప్పి ప్రస్తుతం అయితే డిఎంహెచ్ఓ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అయితే చెప్తున్నారు. కాకపోతే కానీ చాలా రోజులుగా అయితే ఇదే సమస్య ఉంది. ఎందుకంటే సరైన సిబ్బంది ఉన్నప్పుడే ఎవరైనా వస్తే వాళ్ళకు అన్ని రకాలుగా కూడా సేవలు లభిస్తాయి. మరి అట్లాంటి లక్ష్యం కూడా నీరుగారుతున్నటువంటి పరిస్థితి మనం ఈ బస్తీ దవాఖాన చూడొచ్చు. ఇది కేవలం ఇది ఒకటే కాదు, మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బస్తీ దవాఖానలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. మనం దీనిపైన ఉన్నతాధికారులు దృష్టి పెడితేనే మరిన్ని సేవలు కావచ్చు, మరింత చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సేవలు వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ లక్ష్యం ఏదైతుందో లక్ష్యం నీరుగారిపోయే పరిస్థితి అయితే ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరి అధికారులు ఏమైనా స్పందిస్తారా, ఇట్లాంటి బస్తీ దవాఖానలు ఇంకా డెవలప్ చేస్తారా లేదా మన వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.